నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. ఉపాధి హామీ పని వేతనం చెల్లింపులో అవకతవకలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉపాధి పని కార్మికులకు న్యాయం జరగాలి, కార్మికుల కష్టాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలి. CPIML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో APOకి వినతి పత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలోని గోంపల్లి గ్రామ ప్రజలు మార్చి 2024 నుండి మే 2024 వరకు 3 నెలల కాలం పాటు ఉపాధి హామీ పనిలో లీనమై తినకుండా కష్టపడడం జరిగిందని, కార్మికులు చేసిన పని వేతనం కష్టజీవులకు అందకుండా సంబంధిత అధికారులు పక్కదారి పట్టించారని మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గోంపల్లి గ్రామ ప్రజలు సుమారుగా 90 మంది 3 నెలల కాలం పాటు ఉపాధి హామీ పనిలో కష్టపడ్డారని, వారి కష్టాన్ని గుర్తించి కార్మికులకు వేతనాన్ని అందజేయాల్సిన మేటు అనబడి నాగరాజు వారి కష్టాన్ని మొత్తం పక్కదారి పట్టించడం జరిగిందని ఆయన మండిపడ్డారు. కష్టం చేసిన వాళ్ళకి 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు కూలీ పడితే అసలు పనికి సంబంధం లేనటువంటి ఉపాధి పనికి రానటువంటి వ్యక్తుల పేర్ల మీద 300 నుంచి 350 రూపాయల మేరకు మేటుగా పిలువబడి నాగరాజు దొంగ మాస్టర్లు వేపించుకొని పైసలు దండుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని అన్నారు. ఈ సమస్యని గోంపల్లి గ్రామ ప్రజలు మా పార్టీ దృష్టికి శుక్రవారం తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. నేను CPIML మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు చర్ల మండలంలో ఉన్నటువంటి గొంపల్లి గ్రామస్తులు ఉపాధి హామీ పనిని కొనసాగించడం జరిగింది. వాళ్ళు కష్టపడ్డటువంటి ఆ కష్టానికి ఫలితం దక్కకుండా ఎవరైతే మేటుగా కొనసాగినటువంటి మొగ్గు నాగరాజు అనే వ్యక్తి వీళ్ళందరి కష్టాన్ని కూడా వీళ్ళకి ఫలించకుండా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేదా వాళ్ళ అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వీళ్ళ కష్టాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎవరైతే వీళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులు మొత్తం కూడా వాళ్ళ వైపు వచ్చేటట్టుగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పి ఈ రోజు ఈ గ్రామస్తులంతా కూడా మా పార్టీని ఆశ్రయించడం జరిగింది. అలా ఆశ్రయించిన క్రమంలో మేము ఏపీఓ గారి దగ్గరకు వచ్చి ఈ యొక్క సమస్యని వారికి వివరించడం జరిగింది. వారు మాకు చెప్పిన హామీ ఏంటంటే, సార్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కష్టపడినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా రికవరీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు ఏపీఓ గారు హామీ ఇచ్చారు. అంతేకాదు ఎవరైతే ఈ దక్కకుండా కష్టపడినటువంటి ఉపాధి కార్మికులకు ఈ కష్టం చేసి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ కష్టపడినటువంటి డబ్బులు మొత్తం కూడా ఈసారి కాకపోయినా వచ్చేసారికైనా సరే ఈ డబ్బుల్ని ఖచ్చితంగా ఆ నెక్స్ట్ మస్తరు ఏదైతే రేపు ఎల్లుండి చేయబోయే మస్తరు ఏదైతే ఉందో ఆ మస్తరులో కలిపి ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాకు సారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.